శ్రీమాత్రే నమః. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యం మీరు పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారితో కోరుకుంటూ ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ తిథి పంచమి, ఆషాఢ పంచమి. నవరాత్రిలు మనకి చేసుకుంటున్నామండి. అమ్మవారి నవరాత్రి, వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రి అంటారు, చేసుకుంటున్నాం. ఇలా పుష్పార్చన చేసిన తర్వాత అమ్మవారికి గాజులతో మీరు అర్చన చేయండి. దుర్గా అష్టోత్తరం వస్తే దుర్గా అష్టోత్తరతో, లలితా అష్టోత్తరతో, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరతో, లేకపోతే మీకు నచ్చే అమ్మవారి అష్టోత్తరతో మీరు ఇంట్లో ఇలాగా 108 గాజులు అంటే 9 డజన్లు అండి. నేనైతే ఒక గాజు ఇటు అటు పెరుగుతుందేమో అని 10 డజన్ల గాజులతో పూజ చేసుకుంటాను. ఒక 5-6 రకాల గాజులు కలర్స్ మార్చి, నీలం అయితే కంపల్సరీగా అమ్మకి నీలం అంటే చాలా ఇష్టం. నీలం గాజులు ఒక డజన్ అయినా ఉన్నట్టు చూసుకోండి. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజు పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవాలండి. దీనివల్ల ఆడవాళ్ళకి సౌభాగ్యం, ఐశ్వర్యం పొందుతారండి ఆడవాళ్ళు చేసుకుంటే. ఇంట్లో ఇలా పూజ చేసుకోపోయిన వాళ్ళు గుళ్ళోనైనా అమ్మవారికి గాజులు సమర్పించుకోవచ్చండి, పర్వాలేదు. మీరు ఇది పంచమి తిథి రోజైనా, షష్ఠి రోజైనా, సప్తమి రోజైనా, అష్టమి నవమి తిథి రోజైనా ఇంట్లో ఇలా చేసుకోండి. అలాగే అమ్మకి ఏవైనా పాయసం అయినా స్వీట్ ఐటమ్ ఏదైనా పెట్టండి, లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్క పెట్టండి, పర్వాలేదు. అమ్మవారికి ఒక చీర సమర్పించండి. చీర లేకపోయిన పక్షంలో మీరేం చక్కగా ఒక బ్లౌజ్ పీస్ నీలం కలర్ది పెట్టండి అమ్మవారికి సమర్పించుకొని, తాంబూలంలో కాటిక, పసుపు, కుంకుమ, తిలకం ఇవన్నీ కూడా ఇలాగా సమర్పించుకోండి. పళ్ళు ఇలా గాజులతో అష్టోత్తరం చదవండి. ఇలా చదివితే చాలా చాలా మంచిదండి. ఇలా మంగళహారతి ఇచ్చుకోండి. అమ్మవారికి ఇలా పువ్వులతో అలంకరించుకోండి. దీనివల్ల అమ్మవారి ఆశీస్సులు మనం పొందుతామండి, సకల ఐశ్వర్యం మనం పొందుతామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారు ఆషాఢ మాసంతో గాజులతో పూజ చేయడం, లేకపోతే గోరింటాకుతో పూజ చేయాలండి. అమ్మవారు అష్టోత్తర గోరింటాకుతో చేసుకున్న చాలా మంచిదండి. అయితే గాజులతో చేస్తే చాలా చాలా మంచిది. అమ్మవారికి ఈ మాసంలో గాజులతో పూజ చేయడం ఆనవాయితీ అండి. అది నవరాత్రిలో చేస్తే చాలా చాలా మంచిదండి. పూజ అయిపోయాక ఈ గాజులను కొన్ని మీరు స్వీకరించి కొన్ని పుణ్య స్త్రీలకి, సువాసిని స్త్రీలకి పంచిపెట్టండి. అలా చేస్తే చాలా చాలా మంచిదండి. కొన్ని మీరు స్వీకరించుకొనే పెట్టాలి ఎవరికైనా పెడితే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వోజన సుఖినో భవంతు.